జీవనజ్యోతి చిత్రంలో సంసారపక్షమైన ఒక సరస గీతం రాసి పడుచు హృదయాలని పరవశింపచేశారు నారాయణ రెడ్డి గారు. తెల్లచీర మల్లెపూలు తీసుకొచ్చి నిద్రావస్థలో ఉన్న కథానాయికని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాడు నాయకుడు. అబ్బా ఎందుకండి ఇవన్నీ అంటూ తెరిచి తెరవని కళ్లతో సమాధానమిస్తుంది నాయిక. ఎందుకంటే ఏమని చెప్పను, అందుకేనని ఎలా చెప్పను అంటూ తన ఆత్రాన్ని వెళ్లబోస్తాడు నాయకుడు. మహదేవన్ గారు మహా గమ్మత్తుగా స్వరపరిచినటువంటి ఈ పాటలో బాలుగారు పలికించినటువంటి భావాలు అనితర సాధ్యం. బాలుగారు రమోలో గారు పాడినటువంటి ఈ పాటని ఇప్పుడు మళ్ళీ బాలుగారు మనకు వినిపిస్తేనే మనందరికీ ఆనందం. వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము బాలుగారిని, అలాగే బాలుగారికి జతగా మాళవికని. ఇవన్నీ ఎందుకండి? ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను. ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను. సత్తుమణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ. సత్తుమణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ. తెల్ల చీర తెస్తే మల్లెపూలు ఇస్తే ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. అబ్బా ఎప్పుడు అదే. అందాలవో పిల్లి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరిమల్లి. అందాలవో పిల్లి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరిమల్లి. క్షణము దాటిందంటే మనసు మారునో ఏమో, ఆ క్షణము దాటిందంటే మనసు మారునో ఏమో. అంతగా పని ఉంటే ఆ పైన రావే, దయచేసి పూవే. ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. నిద్రొస్తోందండి. కొత్తగా పెళ్ళైన కోడె వయసు జంట కొన్నేళ్ల వరకైన నిదురే పోరాదంట. కొత్తగా పెళ్ళైన కోడె వయసు జంట కొన్నేళ్ల వరకైన నిదురే పోరాదంట. మరి సుద్దులాడాలంట, పొద్దు గడపాలంట, ముద్దులాడాలంట, మోజు తీరాలంట. ఇంతకన్నా ఏమి చెప్పను, ఎందుకంటే ఎలా చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. ఇంతకన్నా ఏమి చెప్పను.